Hi friends, welcome back to Aberam Vlogs 786. Please subscribe my channel. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మేము పాశం ఎలా చేసుకుంటామో అది చూపించబోతున్నాను. ముందుగా అయితే ఇలా గోధుమ పిండి ఇలా తడిపి పెట్టుకున్నాను. మరీ అంత పల్చగా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా మామూలుగా తడిపి అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ బెల్లం ఇలా బ్రౌన్ కలర్లో ఉన్నది తీసుకున్నాను. ముందుగా ఇలా ఒక బాండీ అయితే తీసుకున్నాను. అది పొయ్యి మీద పెట్టేశాను. అందులో సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను. కాస్త ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే మనం చేసే ఉండ్రాలు అవి అతుక్కోకుండా ఉండడానికి ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇదైతే బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి మనం. ఇందులో తడిపి పెట్టుకున్న పిండిని ఈ మురుకుల పీటలో వేసుకొని ఇలా తిప్పుకుంటే ఇలా పొడవాటిలా వస్తాయి. ఇలా పొడవుగా వస్తుంది ఇలా. సో వీటిని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా పిండి వేసుకొని ఇలా చేసుకోవాలి. పొడి పిండి చల్లుకోవాలి. ఎందుకంటే అతుక్కపోకుండా ఉండడానికి. ఇలా స్మాల్గా చిన్న బాల్స్ లాగా కూడా తగినన్ని చేసుకోవాలి. ఇలా ఇవి ఇంత చిన్నగా చేసుకుంటే బాయిల్ అయిన వాటర్లో వేసుకుంటే కాస్త పెద్దగా అవుతాయి, దొడ్డుగా కాస్త అవుతాయి. అందుకని ఇలా చేసుకోవాలి. ఇలా వాటర్ అయితే బాయిల్కి పెట్టేసాం కదా, ఇందులోకి ఆ కుడుములు తెచ్చి వేసుకోవాలి. ఇందులో కాస్త ఆయిల్ వేసుకుంటే కుడుములు అనేటివి అంటుకోకుండా ఉండడానికి వేస్తాం ఆయిల్. ఇప్పుడు ఇందులో ఆ కుడుములను వేసి ఉడికించుకోవాలి మెత్తగా. మరీ అంత మెత్తగా కాకుండా కాస్త మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. వాటర్ అయితే బాయిల్ అవుతుంది. ఇందాక చేసి పెట్టుకున్న కుడుములను వేసుకుందాం. ఈ కుడుములు ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. కుడుములు అయితే మంచిగా మెత్తగా ఉడికినాయి. ఇందులోకి ఇప్పుడు బెల్లం వేసుకుందాం. ఇలా బెల్లం వేసుకున్నాం కదా, ఇది కూడా ఇంకాసేపు ఉడకనివ్వాలి. అప్పుడు మనం ఇందులోకి నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇలా ఒకటి ఎండి కొబ్బరికాయ తీసుకున్నాను, కొబ్బరి కుడక తీసుకున్నాను. ఇలా పీసెస్లో కట్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఇవి గసాలు నేతిలో వేయించి పాశంలో వేసుకోవాలి.